ప్రైజ్ లార్డ్ పిల్లలు. వెరీ గుడ్. కూర్చోవాలి. మంగళ రమేష్, రమేష్ కూర్చోవాలి. వెరీ గుడ్. ప్రార్థన చేసుకొని సండే చేసుకొని ప్రారంభించుకున్నాం. మోకాళ్ళ మీదకి వస్తారా పిల్లలు? వెరీ గుడ్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ దినాన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు, నీ సన్నిధికి నడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తూ మా ఈ చిన్ని ప్రార్థనతో సందేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు వెరీ గుడ్. పిల్లలు బాగున్నారా? వెరీ గుడ్. ఈరోజు మీ ముందుకి దేవుడు ఒక మంచి ప్లే టాపిక్ తెచ్చాడుగా. మనం చూస్తున్నట్లయితే పిల్లలు చాలా జాగ్రత్తగా విన్నారు మీరు, ఓకేనా? అరే, మన లోకంలో చూస్తున్నట్లయితే చాలా మంది పిల్లలు చనిపోతున్నారు. ఎంతో మంది ఓడిపోయామని చెప్పి ఆత్మహత్య చేసుకుంటున్నారు పిల్లలు. కొంతమంది పెద్దవాళ్ళు అయితే ఆర్థిక పరిస్థితిని బట్టి చనిపోతున్నారు పిల్లలు. ఈరోజు వాళ్ళ కొరకు నీవు నేను ఏం చేయాలి? ప్రార్థన చేయాలి పిల్లలు. మన భారతదేశంలో చూసినట్లయితే రోజుకి ఎక్కడొకట 1000 మంది పిల్లలు 1000 మంది దాకా చనిపోతున్నారు. ఒకటి నివేదిక ప్రకారం అయితే 1,00,000 మంది సూసైడ్ చేసుకున్నారని అంచనా. మీరు వీటి కొరకు భారంతో ప్రార్థన చేయాలి. మన ఆంధ్రప్రదేశ్ లో అయితే రోజు ఎక్కడొకట ఒక వ్యక్తి చనిపోతున్నారు. మీరు ఒక ఆత్మ విషయమై మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలిరా. మనం కానీ నిర్లక్ష్యంగా ఉంటే ఆ ఆత్మ చనిపోయిద్దిరా. ఓడిపోతున్న పిల్లల కొరకు, విజయం లేకుండా ఉన్న వారి కొరకు, వారికంటూ నిరీక్షణ లేదురా, యేసు ఉన్నాడని వారి నిమిత్తమే మనం ప్రార్థన చేయాలి. ఓకేనా పిల్లలు? మర్చిపోమాకండి. మీరు మీ ఇంటికి వెళ్ళినాక వారి కొరకు ప్రార్థన చేయండి. ఒక్కరి కోసమైనా గోస్పల్ చెప్పండి. ఓకేనా పిల్లలు? సరే, మంచిది. కడతవాక్యం చెప్పుకున్నావా రమేష్? కడతవాక్యం వచ్చిందా? వెరీ గుడ్. వెరీ గుడ్. సన్నీ, నీకు కడతవాక్యం వచ్చిందా? చెప్పు సన్నీ. వెరీ గుడ్ పిల్లలు. ప్రార్థన చేసుకొని సండే స్కూల్ నిర్మించుకున్నాం. కలమయండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. ఈ దినము నువ్వు అధ్యక్షత వహించి జరిగించిన ఈ సండే స్కూల్ ప్రార్థన అంతటిని బట్టి నిన్ను స్తుతిస్తూ కీర్తిస్తూ మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అయిపోయిందిరా? వందనాలు అందరికి, పిల్లలందరికీ వందనాలు. వెరీ గుడ్. అవును ప్రభు, సండే స్కూల్లో చెప్పినట్టు ప్రేమ గురించి మాకు తెలియదు. ప్రేమ అంటే నిజమైన ప్రేమ మాకు తెలియదు. మీరే వాళ్ళతో మాట్లాడారు. ప్రేమ అని చాలామంది సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళతో మీరు మాట్లాడారు. మా కంఠస్వార్థంలో మాకే మీరు బ్రతికించున్నదని చెప్పారు. అది కూడా వాళ్ళతో చెప్పి మాట్లాడమంటున్నారు. మీరే తోడు నడిపించండి.
వాక్యము మీరు నడిపించమని. ప్రేమతో ఎంతమంది ఫెయిల్ అయ్యారో వాళ్ళు కూడా మీరు మాట్లాడమని, నిజమైన ప్రేమ వాళ్ళకి చూపించమని అడుగుతున్నాను. యేసుక్రీస్తునామమున అడుగుతున్నాను. ఆమేన్. అందుకో నా మనసు కీడు కలిగిస్తుంది. మార్నింగ్ సూసైడ్ అటెంప్ట్ అక్క చెప్తుంది, ఎందుకో నాకు బాగా గుర్తుకు వస్తుంది. నేను ఎందుకు పనికిరాను, నా వల్ల ఏదీ కాదు, నేను ఓడిపోయాను, అందరూ నన్ను అవమానిస్తూనే ఉన్నారు, ఇంక నాకు బ్రతకాలని లేదు, ఈ భూమికి నేను భారమైపోతున్నాను, రోజు రోజుకి అందరూ నన్ను నిందిస్తూనే ఉన్నారు. నాకు ఒకటే పరిష్కారం, నేను ఆత్మహత్య చేసుకోవడమే. అవును, నేను చనిపోతాను, నన్ను క్షమించండి. నీ కాలానికి ముందే నువ్వేలా మరణించేదు. నేనెందుకు బతకాలి? ఏ సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం అనుకుంటున్నారు. అవునా, నాకు తెలియదు కానీ మనం ప్రత్యేక వాళ్ళు కదా. మనందరి పట్ల దేవునికి మంచి ఉన్నతమైన ఉద్దేశం ఉంది. We all are not same, we all are unique. లోకంలో ఉన్న చిన్న సమస్యకే మరణించాలనుకుంటున్నారు. నరకంలో ఉన్న వేదన శాశ్వతంగా గుర్తుపెట్టుకో. నేను ఈ విషయం తెలియక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నానన్నయ్య, నన్ను క్షమించండి. ట్రస్ట్ గాడ్, వి గో సక్సెస్. దేవుని నమ్మండి, విజయాన్ని పొందండి. చప్పట్లు కడతాం గట్టిగా. కొంచెం మా దగ్గర చప్పట్లు. పెట్టండి. అమౌంట్ పంపిస్తామా? సరే, God bless you.
హల్లెలూయా. నీ కృంగిపోనయా నీవు నా తోడుండగా నేను పోనయా నా పక్షాలుండగా నీ కృంగిపోనయా నీవు నా తోడుండగా నీవు పోనయా నా పక్షాలుండగా నీ కృంగిపోనయా నీవు నా తోడుండగా నేను నీ పోనయా
ఈ మౌత్లో నాకు పెట్టినాను ఇది చాలా జ్ఞానంగా ఇంత సమయం ఇది బట్టి వాళ్ళు ఇది బట్టి నమ్మట్లు మోతుంది